ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందన తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 29వ వచనంలో చూసుకుంటే, శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనము నేను అతను నిలిపేదనని దేవుని లేఖనం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకి ఏదైనా ఒక వాగ్దానం చేశాడు అనుకోండి, ఏదైనా మనకి దేవుడు ఇది చేస్తాను అన్నాడు, నీ పక్షాన్ని నేను ఉంటాను అన్నాడంటే మాత్రం అది ఖచ్చితంగా దేవుడు ఏదైతే నీకు తెలియజేస్తున్నాడో, ఏదైతే మాట నీ దగ్గర పలుకుతున్నాడో ఆ మాటకి 100కి 200% ఆయన చెప్పినట్లే చేసే విధానమైనటువంటి దేవుడు. అలాంటి దేవుడు నువ్వు మర్చిపోవచ్చు, నువ్వు వాగ్దానం మర్చిపోవచ్చేమో కానీ దేవుడు నమ్మదగిన వాడు. ఆయన చేసిన వాగ్దానాన్ని నువ్వు మరచేమో కానీ ఆయన మాత్రం ఎప్పుడు మర్చిపోడు. ఆమేన్. కాబట్టి అటువంటి దేవుని కలిగి ఉన్నటువంటి మనం, అటువంటి వాగ్దాన పుత్రులుగా ఉన్నటువంటి వారు మనం ధన్యులమని చెప్తున్నాను. దేవుడి